హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 7 ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ అయితే స్టిచ్ చేశానండి. దీని యొక్క కటింగు స్టిచ్చింగు ప్రాసెస్ మొత్తము కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. బ్లౌజ్కి కూడా చూడండి, కింది వైపున చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టాను అనమాట. పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి. దీనికోసం వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి శారీ అనమాట. మామూలుగా పట్టు శారీ టైప్ అయితే శారీ తీసుకొని దానికి పైన గోల్డ్ కలర్ ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకొని దాని మీద కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క శారీని మనము 2 లంగా జాకెట్లు అయితే కుడుతున్నామండి, ఇద్దరు సిస్టర్స్కి. ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పాట అనమాట. ఈ పళ్ళు పాటను అయితే తీసేస్తున్నాను. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ కాబట్టి మనకి ఇదైతే యూజ్ అవ్వదండి, అందుకోసం దీన్ని అయితే ఈ విధంగా తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మొత్తము కూడా శారీ సేమ్ కలర్లో గోల్డ్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పార్ట్ని అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 2 బ్లౌజులు ఇద్దరు అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి మీకు ఒకటైతే కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇందులో వచ్చేసి నేను ఏంటంటే బాడీ అనేది లంగాకి వేయమన్నారండి, దానికోసము బాడీ కోసం సపరేట్ మెజర్మెంట్స్ ఏమి తీసుకోలేదనమాట. ఈ బ్లౌజ్ మీద మనము కొంచెము ఒక 2 ఇంచెస్ పైకి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. దానికోసం ఈ విధంగా బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బాడీకి కావాల్సిన విధంగా మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఫ్రంట్ బ్యాక్ 2 రావాలి కాబట్టి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను ఈ యొక్క క్లాత్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి దీని యొక్క పొడవు అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడవును అయితే నేను 13 ఇంచెస్కి బాడీ పొడవు అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే బాడీ యొక్క పొడవు వచ్చేసి 13 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసి నెక్ సైడ్ ఈ విధంగా పెట్టాను అనమాట. ఇలా పెట్టేసుకొని మనము నెక్ డ్రాయింగ్ వేసేసుకోవచ్చు. అదేవిధంగా షోల్డర్ పార్ట్, చంక దింపు మొత్తము కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా మనము డ్రా చేసేసుకోవాలండి. నెక్ పార్ట్ సైడ్ కూడా చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. చంక వైపు కూడా మనము ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు అనమాట. ఈ విధంగా ఈజీగా మనము బాడీని అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టక్స్లు అనేది పెడుతున్నానండి. నెక్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా మనకి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అదేవిధంగా కింది వైపున ఫోల్డింగ్లో ఉందని చెప్పేసి వీటిని కూడా సపరేట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బాడీ పొడవు అనేది అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 13 ఇంచెస్ అండి. బాడీ 13 ఇంచెస్ కదా, టోటల్ లంగా పొడవు వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. ఈ 36 ఇంచెస్కి మనము 13 పోగా మిగిలింది వచ్చేసి మనము లంగా పొడవు అయితే తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పీస్ని చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. దీన్ని అయితే డబల్ ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనము ఇక్కడ దీన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి 2 పీసెస్ని మనము జాయింట్ చేసుకోవాలి. ఈ యొక్క లైనింగ్ క్లాత్ అనేది చిన్నపిల్లలు కాబట్టి మనము స్ట్రైట్గా కట్ చేసుకుంటే పొడవు అనేది ఎక్కువ అవుతుంది కదా, పైన క్లాత్ అనేది వేస్టేజ్ ఎక్కువ పోతుందని దానికోసం వచ్చేసి ఈ విధంగా మనము హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనము సైడ్స్ జాయింట్ అనేది చేసేసుకోవడమేనండి. ఈ లెంత్ అనేది పొడవు ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనము లైనింగ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శారీని అయితే 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇద్దరు పిల్లలకు కాబట్టి 2 సగాలకు అయితే కట్ చేసుకుని ఒక పార్ట్ వచ్చేసి ఈ పాపకి, రెండోది వచ్చేసి రెండో పాపకి అయితే స్టిచ్ చేస్తాను అనమాట. ఈ విధంగా 2 పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పీస్ని అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి మనము చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి మనము పొడవు అనేది చూసుకోవడం కోసం అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లంగా యొక్క పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మనకు పొడవు ఎంత కావాలి ఈ విధంగా చూసేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమేనమాట. అంచులు అనేది సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని ఇక్కడైతే చూడండి స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లంగా అనేది కటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మనము బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ కోసం వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. వర్క్ చేసిన బ్లౌజ్ పీస్కి 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ చూడండి బ్లౌజ్ యొక్క వెడల్పుకి సరిపడా అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ యొక్క క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్లౌజ్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి సేమ్ ఇందాక బాడీకి ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా డ్రా చేసేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చంక వైపు అదేవిధంగా నెక్ సైడ్ మొత్తము కూడా నార్మల్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్లు ఏమి నేనైతే కట్ చేయట్లేదు అనమాట. నెక్ అనేది కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను.
నెక్స్ట్ సైడ్కి మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదండి. నార్మల్ ఒక 5 ఇంచెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేశాను. ఇలా కట్ చేసి నేను ఈ యొక్క స్కేల్తో కర్వ్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడమేనండి. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే డివైడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనకి 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వర్క్ అనేది వచ్చింది. దీన్ని అయితే మనం హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి లైనింగ్ పార్ట్ పెడుతున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని మనము ఫస్ట్ దీన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఇద్దరు పిల్లలు అనమాట. అందుకోసము తినదా కాదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నానండి. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఒక బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ సైడ్ని చూడండి ప్లెయిన్ క్లాత్ ఇక్కడైతే అడ్జస్ట్ చేసి కుట్టుకుంటాను అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అండి. లంగాకి బాడీ కట్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే కుడుతున్నాను అనమాట. కింది వైపున సపోర్ట్ కోసము పేపర్ని అయితే ఈ విధంగా పెట్టానండి. పెట్టి చంక వైపు ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే ఈ విధంగా కుట్టుకుంటున్నాను. కుట్టుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ యొక్క క్లాత్ని అయితే మనము ఇటువైపుకి అయితే ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు అనేది వేయాలండి. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే క్లాత్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనం ఎంత లెంత్లో కుట్టు అనేది వేసుకోవాలనుకుంటామో ఎగ్జాక్ట్గా అదే లెంత్లో అయితే కుట్టు వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క పేపర్ మొత్తాన్ని తీసేసి పేపర్ మొత్తాన్ని కూడా నీట్గా తీసేయాలండి. తీసిన తర్వాత మరలా దీన్ని హాఫ్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. దానికోసం అయితే ఈ యొక్క ప్రాసెస్లో ఈ విధంగా ఒక సైడ్ అయితే కుడుతున్నానండి. ఈ విధంగానే కాదండి, మనం నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ మొత్తము కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఒక పార్ట్కి వచ్చేసి మనము హాఫ్కి అయితే కట్ చేసుకోవాలండి. వీటికి వచ్చేసి హుక్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాలన్నమాట. దానికోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా హాఫ్కి అయితే కట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒకదానికి వచ్చేసి హుక్ పట్టి అనేది కుడతాను, ఒకదానికి వచ్చేసి కాజా పట్టి. నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా మనము హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటాము అదే విధంగా ఇక్కడైతే కుట్టుకోవాలి. ఇప్పుడు కుడుతున్నది వచ్చేసి ఇది హుక్ పట్టి అండి. హుక్ పట్టి అనేది మనకి అడుగు వైపుకి వస్తుంది, కాజా పట్టి అనేది పై వైపుకి వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కోసం అయితే క్లాత్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కాజా పట్టి అనేది అడుగు నుంచి పైకి అయితే కుట్టుకుంటాము. ఇలా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పై వైపు కుట్టేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అవుతుంది అనమాట. నీట్గా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్ పార్ట్స్ అయితే జాయింట్ చేసేసేయాలండి. నీట్గా రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనము సైడ్న కుట్టేసుకోవాలన్నమాట. అంటే ఒక సైడ్ అయితే క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా సైడ్ను కుట్లు అనేది వేయాలి. ఈ విధంగా 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ వేసుకున్న తర్వాత రెండో వైపు ఓపెన్గా పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము లంగా క్లాత్ని అయితే కుట్టాలి కదా, దీనికోసం లైనింగ్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత కిందన అంచు అయితే మడిచి కుట్టాలండి. నీట్గా మనము అంచు అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ యొక్క లైనింగ్ క్లాత్కి పై వైపున ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. పాప యొక్క నడుము లూజుకి సరిపడగా మనం ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అయితే పైన ప్రిల్స్ పెట్టి కుట్టేసేయాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత లంగా క్లాత్ని కూడా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టి కుట్టుకోవాలి. ఈ యొక్క ప్రిల్స్ మొత్తము కూడా ఈక్వల్ లెంత్లో ఉండేటట్లుగా అయితే పెట్టి కుట్టేసుకోవాలండి. మొత్తము కూడా నేను 1 ఇంచ్ గ్యాప్తో అయితే పెడుతున్నాను. ఈ విధంగా నీట్గా మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము కింది వైపున లైనింగ్ క్లాత్ పెట్టుకొని పైన వచ్చేసి చూడండి ఈ లంగా క్లాత్ ఉంది కదా, 2 పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేయాలి. నెక్స్ట్ మనము దీనికి వచ్చేసి బాడీ పార్ట్ని అయితే అటాచ్ చేయాలన్నమాట. కింది వైపున చూడండి బాడీ పార్ట్ పెట్టాను, పై వైపున వచ్చేసి ఈ విధంగా లంగా క్లాత్ని అయితే పెట్టుకొని ఈ విధంగా నీట్గా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి బాడీ పార్ట్ని పై వైపుకి తిప్పి బాడీ పార్ట్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ యొక్క అడుగును ఖర్చు ఉంది కదా, దీన్ని పై వైపుకి తిప్పి బాడీ పార్ట్ పైన అయితే మనము కుట్టును వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా మరీ దరి అంచుకు కాకుండా కొంచెం పైకి పెట్టుకొని కుట్టు అయితే నీట్గా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మనము రెండో సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి లంగా అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఈ విధంగా రెండో వైపు నీట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లో వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ పార్ట్ని అయితే కుడుతున్నాను. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కుట్టుకోవడం కోసము ఫస్ట్ ఇవి 2 హ్యాండ్స్ని కూడా నేను చంక లోతు అయితే తీసుకుంటున్నానండి. హ్యాండ్ పార్ట్కి ఒక సైడ్ లోతు తీయాలి కదా, ఈ విధంగా లోతు అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ పార్ట్ని అయితే కుడుతున్నాను. కింద చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టాను కదా, పైన లైనింగ్ పీస్ని పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలన్నమాట. కింద మనకి బోర్డర్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి పక్కగా కుట్టుపడేటట్లుగా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను కదా, ఈ లైనింగ్ పార్ట్ని పై వైపుకి తిప్పి మరలా మరొక కుట్టు అయితే ఈ విధంగా నీట్గా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని అడుక్కు ఫోల్డ్ చేసుకొని మరలా పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ యొక్క పై వైపును కూడా మనము ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్ ఈ విధంగా అయితే వచ్చాయి. నెక్స్ట్ మనము చూడండి ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ అనేది ఈ విధంగా గీస్తున్నాను అండి. రౌండ్ షేప్ అయితే గీసాను అన్నమాట. దీన్ని కట్ చేయట్లేదు. ఈ యొక్క లైనింగ్ పార్ట్ని బాడీ పార్ట్ పై వైపున అయితే పెట్టాను అనమాట. పెట్టేసుకొని ఇక్కడ చుట్టూ కూడా మనము గుండు పిన్నులు అనేది పెట్టుకుంటే మన క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి, కుట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అనమాట. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి నెక్ చుట్టూతా కుట్టుకోవడానికి అయితే మనకి ఈజీగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి కుట్టు అనేది కనిపిస్తుంది కదా, వర్క్ అనేది ఈ విధంగా పక్కగా కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకొని మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా చుట్టూ టక్సులు పెడితే ఏంటంటే నెక్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసి నెక్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి నెక్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వైపుని చూడండి, ఒక 3 ఇంచెస్ వెడల్పులో అయితే క్లాత్ని తీసుకున్నానండి. లంగాల క్లాత్ని తీసుకొని అయితే ఇక్కడ ఈ యొక్క క్లాత్ని కూడా చూడండి డబల్ ఫోల్డింగ్ అయితే వేసాను అనమాట. వేసి ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీళ్ళు చేసిన వర్క్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్కి అయితే సరిపోలేదండి. దానికోసం వచ్చేసి కింద ప్రిల్స్ అయితే కవర్ చేశాను, కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ప్రిల్స్ అయితే కింది వైపున పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్రిల్స్ని చూడండి కింది వైపుకి అయితే మనము ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని బాడీ పార్ట్ పై వైపున వచ్చేటట్లుగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ప్రిల్స్ అనేది అణిగినట్లుగా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్ట్రెయిట్గా కూడా మనము కుట్టు వేసుకోవాలి. అడుగు వైపున ఉన్న ఖర్చును కూడా పై వైపుకి అయితే తిప్పేసేయాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్లో ఇవి ఫోల్డింగ్లో ఉన్నాయండి క్లాత్, అందుకోసము కట్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఒక బ్యాక్ పార్ట్ని హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ రౌండ్ నెక్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్ పార్ట్ని కట్ చేసి ఒక క్లాత్ని అయితే హాఫ్కి కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ చూడండి ఒక బాడీ పార్ట్ని అయితే అంటే బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ యొక్క బాడీ పార్ట్లో ఫస్ట్ ఒక పార్ట్ని అయితే కుడుతున్నాను అనమాట. ఫస్ట్ నెక్ కళ్ళు అయితే స్టిచ్ వేసానండి. ఈ విధంగా వేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసిన తర్వాత టక్స్లు అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ రెండో దాన్ని కూడా ఇప్పుడే కుట్టేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుందండి. దానికోసం ఈ విధంగా క్లాత్ని అయితే రివర్స్ చేయకుండానే ఫస్ట్ రెండో బాడీ పార్ట్ని కూడా కుట్టుకున్న తర్వాత క్లాత్ని అయితే రివర్స్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా కుట్టాను కదా, ఈ మధ్యలో ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా టక్స్లు పెట్టేసి ఇప్పుడు రెండు కూడా విడివిడిగా మనము రివర్స్ చేసేసి కుట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఇలా రెండు కూడా చూడండి లైనింగ్ క్లాత్ని అడుగు వైపు ఫోల్డ్ చేసి నెక్ పార్ట్ని అయితే కుడుతున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ దారాన్ని కట్ చేసుకుంటే మనకి రెండు కూడా అయిపోతాయి. నెక్స్ట్ చంక వైపు కూడా చూడండి, యొక్క చంక వైపు కూడా మనము నీట్గా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసేయాలి. ఈ విధంగా వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి దీనికి హుక్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతో ఒక క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఈ యొక్క పట్టీకి పొడవు సరిపడైతే క్లాత్ని తీసుకొని ఈ విధంగా హుక్ పట్టీని అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. పై వైపున వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. కింది వైపున ఈ విధంగా నార్మల్గానే వదిలేసానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మరలా ఇక్కడ వచ్చేసి మనము చంక వైపు కుట్టు వేయలేదు కదా, ఈ యొక్క కుట్టును అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దీనికైతే కాజా పట్టీ అయితే కుట్టుకోవాలండి. ఈ యొక్క కాజా పట్టీ వచ్చేసి మనము అడుగు నుంచి పైకి కుడతాం కదా, ఈ విధంగా దీనికి వచ్చేసి చూడండి మనము బ్లౌజ్ పీస్నే తీసుకున్నాను అనమాట. హాఫ్ పట్టు క్లాత్ని
పై వైపుకి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా ఈ యొక్క పట్టీని అయితే కుడుతున్నాను అనమాట. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి కూడా మనము ప్రిల్స్ అనేది పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మనము ఎంత పొడవులో ప్రిల్స్ పెట్టామో ఒకసారి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత లంగాలోని క్లాత్తో చూడండి ఒకసారి మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నాను. చూసుకొని దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకొని ఇక్కడ దీనికైతే ప్రిల్స్ పెట్టి కుట్టేస్తున్నాను అనమాట. చూడండి చివరి అంచునైతే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత మరలా ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి కుట్టు అనేది ఎంత లెంత్లో పెట్టానో. ఈ విధంగా 1కి 2 వరుసలు చెక్ చేసుకుంటే మనకేంటంటే ఈ యొక్క ప్రిల్స్ కానీ అసలు ఏదైనా సరే మనం కుట్టేటప్పుడు 1కి 2 వరుసలు చెక్ చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి అన్నమాట. ఇట్లాగా ప్రిల్స్ అనేది పెట్టుకొని మనము నీట్గా కుట్టేసుకోవాలండి. ఇక్కడ బాడీ పార్ట్కి ఈ విధంగా చూడండి మనకి ఒక 1/2 ఇంచ్ వెడల్పు అయితే ప్రిల్ యొక్క లెంత్ అయితే పెడుతున్నాను. ఇలా నీట్గా మనము కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను కదా, కింది వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేశాను. సేమ్ ఇదే విధంగా రెండవ దానికి కూడా మనము మెజర్మెంట్ అనేది చూసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఈ యొక్క ప్రిల్స్ని కూడా అడుగు వైపుకి తిప్పేసి బాడీ పైన ఉండేటట్లుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా రెండవ దానికి కూడా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము పైన కుట్టేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు బ్యాక్ సైడ్ వచ్చేసి నేను టక్స్లు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా టక్స్లు అనేది వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ పార్ట్స్ నెక్స్ట్ సైడ్ ఈక్వల్గా ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా 2 కుట్లు అయితే వేసుకోవాలండి. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా షోల్డర్ పార్ట్ కుట్టు వేసుకున్నాం కదా, నెక్స్ట్ మనము షోల్డర్ పై వైపును కూడా స్టిచ్చెస్ వేయాలన్నమాట. ఈ విధంగా షోల్డర్ పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్న ఇక్కడ చూడండి చంక దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక హ్యాండ్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ యొక్క మిడిల్ని షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్ని రెండు ఈక్వల్గా పెట్టుకొని అయితే ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా మనము జాయింట్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ మనము సైడ్ జాయింట్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా పాప యొక్క బాడీ మెజర్మెంట్ని బట్టి మనము ఫస్ట్ హ్యాండ్ చివరి లూజు మధ్యలో అదేవిధంగా చివరన మొత్తము కూడా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము 2-3 కుట్లు వేసేసుకోవాలండి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి సరిపోలేదన్నమాట, క్లాత్ సరిపోయినా సరే కింద వైపున ప్రిల్స్ అనేది పెట్టి నీట్గా అయితే కుట్టేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి లంగా జాకెట్ రెండు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఒకే వీడియోలో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.